నమస్తే అండి. నేను గోవర్ధన్ ముఖ్యర్ల. ఈరోజు మరొక మంచి గుడ్ న్యూస్‌తోని వచ్చాను మీ ముందుకి. అదేంటంటే ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఒక ప్రముఖ సంస్థ, దానికి స్టేట్ గవర్నమెంట్ ఫ్యూచర్ సిటీలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్‌మెంట్ చేయడం కోసం యాక్చువల్ వాళ్ళు ఫస్ట్ అగ్రీమెంట్‌లో 600 ఎకర్స్ అనుకున్నారు. అది ఇప్పుడు 1000 ఎకర్స్‌లోకి వెళ్ళింది. నేను గతంలోనే చెప్పాను అది ఏ ప్లేస్‌లో వస్తుంది ఏంటనేది గత వీడియోలలో చెప్పాను క్లియర్ కట్‌గా. ఈ ప్లేస్‌లోనే 80 to 90% రావడానికి అవకాశం ఉన్నదని చెప్పాను. ఇప్పుడు అదే నిజమైంది. దానికి సంబంధించి సర్వే నెంబర్ 113, 114, 118లో గవర్నమెంట్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసింది. మీకు అది ఏంటి, ఎక్కడ అసలు ఏంటి, ఇక్కడ ఏడొస్తుంది, ఇండస్ట్రియల్ పార్క్ ఎక్కడ డెవలప్మెంట్ చేయబోతున్నారు ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. ఒకసారి మనకు సర్వే గూగుల్ మ్యాప్ ఒకటి ఉన్నది. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ల్యాండ్ అలొకేషన్కి సంబంధించిన మ్యాప్ ఒకటి ఉన్నది. ఈ రెండిట్లో మీకు ఎక్కడెక్కడ ఏంటిదని క్లియర్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మ్యాప్ చూద్దాం. మనం ఇది ఒకసారి చూస్తే ఈ మ్యాప్ ఇది 330 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్కి సంబంధించి గత వీడియోలో చెప్పిన మ్యాప్. దీంట్లోనే ఆ సర్వే నెంబర్స్ కూడా ఉన్నాయి. మొత్తం 1000 ఎకర్స్ ఇస్తున్నారు. 1000 ఎకర్స్లో మీర్ఖాన్పేటలో 580 ఎకరాలు మీర్ఖాన్పేట పరిధిలో ఉన్న ల్యాండ్లో ఇస్తున్నారు. తర్వాత మిగతాది 400 చిల్లర ఎకరాలేమో కురిమిద్దకు సంబంధించిన గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమి సర్వే నెంబర్లలో ఇస్తున్నారు. క్లియర్, ఒకటి మీర్ఖాన్పేట, 2 కురిమిద్ద. ఈ రెండు ప్రాంతాలలో ప్రభుత్వం ఒక ప్రముఖ సంస్థకి ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్మెంట్ చేయడం కోసం 1000 ఎకరాలు ఇవ్వబోతుంది. అదొకసారి చూస్తే మనం ఇక్కడ కనిపించేది మీకు మీర్ఖాన్పేట విలేజ్. ఇది మీర్ఖాన్పేట విలేజ్. దీని తర్వాత కిందికి కురిమిద్ద ఉంటుంది. అదొకటి కొంచెం దీంట్లో ఫిగర్ రాలేదు. ఈ రోడ్డు మనకు ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న 200 ఫీట్ రోడ్ అనమాట. ఈ రోడ్డు ఇలా వచ్చేది. ఇప్పుడు మీకు ఇలా కొంచెం ఎల్లోలాగా కనిపిస్తుంది. ఇది బౌండరీ వచ్చేసి విలేజ్ బౌండరీ. ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఉన్న ఏరియా అనమాట. ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్ ఉన్న ఏరియా. ఇందులోనే మీకు కొంచెం డీప్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉంటుంది చూడండి, 114, 113, 118 ఇక్కడ ఉంటుంది. ఈ పరిధిలో మాత్రం మనకు గవర్నమెంటు ఆ సంస్థకు 1000 ఎకరాలు ఇక్కడ 580 ఎకరాల చిల్లర మీర్ఖాన్పేట కిందిది. ఇది కింద కొంచెం కిందికి కురిమిద్ద దగ్గరికి సంబంధించి దీని నెక్స్ట్ ఎక్స్టెండ్లో 400 చిల్లర ఎకరాలు ఇక్కడ ఇవ్వబోతుంది అనమాట. అయితే ఇది మీకు అంత కొంచెం ఇక్కడ క్లారిటీ లేకపోతే నెక్స్ట్ ఈ మ్యాప్లోకి వెళ్ళిపోదాము. ఈ మ్యాప్ విషయానికి వచ్చి ఇక్కడ చూడండి, మీకు క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది. మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఇది మ్యాప్. ఇది గతంలో ఒక వీడియోలో కూడా చెప్పాము ఇది మ్యాప్ అని. లైఫ్ సైన్స్ హబ్, ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ యూజెస్కి సంబంధించింది, ఫర్నిచర్ హబ్, మిక్స్డ్ రెసిడెన్షియల్, స్పోర్ట్స్ యూనివర్సిటీ స్పోర్ట్స్ హబ్, ఇది ఎంటర్టైన్మెంట్ జోను, ఇది వచ్చేసి ఏఐ జోను, ఇది వచ్చేసి ఏమో మనకు హెల్త్ హబ్, ఇది ఎడ్యుకేషనల్ హబ్, ఇది రెసిడెన్షియల్ హబ్, ఇది ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ యూజ్ జోన్కి సంబంధించింది ఇది. ఇది అనమాట ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చింది ఎక్కడంటే, ఇప్పుడు మీకు ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, ఇది కురిమిద్ద, ఇది మీర్ఖాన్పేట. మీరు ఒక్కసారి డీప్గా జూమ్లోకి వెళ్ళి చూస్తే కనుక ఇది మీర్ఖాన్పేట, ఇక్కడ నేమ్ ఉంటుంది చూడండి, ఇది మీర్ఖాన్పేట, ఇది కురిమిద్ద. ఈ ఏదైతే ఈ ఏరియా ఉందో ఈ ఏరియాలో 1000 ఎకరాలు ఇచ్చిందనమాట ఇప్పుడు ప్రభుత్వం. ఇప్పుడు ఆల్మోస్ట్ 90% కంప్లీట్ అయి కావచ్చింది. ఇది ఇక్కడ ఒక సంస్థ, ప్రముఖ సంస్థ ఇక్కడ 1000 ఎకరాలల్లా ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్మెంట్ చేయబోతుంది అనమాట. నేను గతంలో ఇక్కడే ఇస్తున్నారని నా వీడియోలో కూడా చెప్పాను. దీనికి ఇక్కడనే ఎందుకు ఇస్తున్నారనే ఒక స్ట్రాటజీ కూడా చెప్పాను. మేజర్ స్ట్రాటజీ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇక్కడ గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 200 ఫీట్ రోడ్ వేసింది ఇక్కడ వరకు, మీర్ఖాన్పేట వరకు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసి ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి 330 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్డు తీసుకొస్తుంది. మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరైనా సరే మనం ఒక ప్రాపర్టీ కొనాలనుకున్నా కానీ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉన్నదని చెప్పేసి మనం చూసి ఎలానైతే తీసుకుంటామో వాళ్ళు కూడా అలాగనే ప్రపోజల్స్కి వెళ్ళారు. ఇది ఆల్మోస్ట్ ఇది ఫైనల్గా వచ్చిందనమాట. మీకు ఒకసారి క్లియర్గా చెప్తున్నాను, ఈ ప్రాంతం ఆ ప్రముఖ సంస్థకి ఇవ్వడానికి ఫైనల్ అయిపోయింది. ఇలా చూసుకుంటే సర్వే నెంబర్ల వైపు చూసుకుంటే ఇక్కడ అనమాట ఈ ప్రాంతం ఫైనల్ అవ్వబోయింది అనమాట. ఇది ప్రముఖ సంస్థకు ఇవ్వబోయే ప్రాంతాలు ఇవి. ఒకసారి ఈ ఏరియాలో మరి ఒకవేళ ప్రైజెస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి అనుకుంటే ప్రైజెస్ ఎలా ఉన్నాయి అనేది మనం చూసుకుంటే ఈ ప్రాంతం మీర్ఖాన్పేట. ఇది మీకు ఈ ప్రాంతం చూసుకుంటే మీర్ఖాన్పేట. ఈ మీర్ఖాన్పేట స్టార్టింగ్ పాయింట్, ఇంతవరకు స్టార్టింగ్ పాయింట్ ఇది.
ఇది స్టార్టింగ్ పాయింట్. ఇక్కడికి ఒక రేటు ఉంటాయి, ఇక్కడి నుంచి యువతలు ఇంకొక రేటు ఉంటాయి, యువతలు ఇంకొక రేటు ఉంటాయి. సో ఈ స్టార్టింగ్ వరకు అంటే శ్రీశైలం హైవే నుంచి ఇక్కడ శ్రీశైలం హైవే ఇక్కడి నుంచి అని ఇక్కడ వరకు 25,000 పర్ స్క్వేర్ యార్డ్ నుంచి 35,000 పర్ స్క్వేర్ యార్డ్ బిఫోర్ మీర్ఖాన్పేట ఉంటాయి. ఆఫ్టర్ మీర్ఖాన్పేట 20 నుంచి అని 15,000 నుంచి 20,000 బిట్వీన్లో ఆఫ్టర్ మీర్ఖాన్పేట అప్ టు నజ్దిక్ సింగారం వరకు ప్రైజెస్ ఉన్నాయి. అది ఈ రోడ్ ఫేసింగ్ బిట్లు మా రోడ్ ఫేసింగ్ సంబంధించి మాత్రం చెప్తున్నాము, రోడ్ ఫేసింగ్ సంబంధించి. సో ప్రైజెస్ విషయానికి వచ్చేస్తే ఇవి అండి. మేజర్గా ఇది దీనికి సంబంధించిన ఒక ప్రముఖ సంస్థకు గవర్నమెంట్ ఇవ్వబోయే 1000 ఎకరాలకు సంబంధించిన మ్యాప్కి సంబంధించి. సో మీకేమన్నా క్వైరీస్ ఉంటే కనుక మీరు నన్ను సంప్రదించాలనుకుంటే సో నా కాంటాక్ట్ అవ్వండి. నా నెంబర్ 9390487807. నా పేరు గోవర్ధన్ ముఖ్యాల. థ్యాంక్ యూ సో మచ్.